హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇవాళ ఆబాల గోపాలాన్ని తలపించే వినోద విజ్ఞాన పంచతంత్ర కథలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇందులో మొదటిగా దారి చూపిన చిలకమ్మ అనే కథ మీ అందరికీ చెప్పబోతున్నాను. ఏంటంటే ఈ కథలో అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు పేరు సుదర్శనుడు. ఆయన సత్యము, ధర్మము, న్యాయము, శాంతి, అహింస, నీతి అనే ఒక 6 సూత్రాలను అనుసరించి రాజ్యపాలన బాగా సాగించేవాడు. అయితే అతనికి 3 కుమారులు. వారు మాత్రం వారి రాజగురువు దగ్గర విద్య సరిగ్గా అభ్యసించకుండా, అంటే సరిగ్గా చదువుకోకుండా ఆటపాటలతో కాలాన్ని మొత్తం వృధా చేసేవారు. దానికి ఆ గురువుగారికి కోపం వచ్చి వారి నాన్నగారైన సుదర్శనుడికి ఫిర్యాదు చేస్తాడు, అంటే కంప్లైంట్ చేస్తాడు. ఏమనంటే, రాజా, మీ పిల్లలు ఎంత చెప్పినా విజ్ఞాన శాస్త్రాన్ని అభ్యసించడం లేదు, ఆటపాటలలో వారి యొక్క టైంను వృధా చేస్తున్నారు, ఎంత చెప్పినా నేర్చుకోవడానికి ఇష్టపడట్లేదు అని చెప్పి రాజుకు ఫిర్యాదు చేస్తాడు. దీనికి రాజు సుదర్శనుడు పిల్లల్ని పిలిచి, ఎందుకు రానా మీరు నేర్చుకోవడానికి ఎందుకు ఆసక్తి చూపట్లేదంటే, మాకంత బాగా ఈ మాస్టర్ గారు చెప్పే పాటలు అర్థం కావట్లేదు అని చెప్తారు. దానికి సడన్గా ఒక చిలక వచ్చి, విష్ణు శర్మ అనే ఒక గురువు గారు ఉన్నారు, ఆయన పిల్లలకి బాగా ఆయన వృక్షాలు, జంతువులు ఇలా ఉన్న ఒక ఆశ్రమంలో ఆయన దగ్గర ఉన్న పక్షులు, జంతువులు కూడా చక్కగా ఒకరితో ఒకరు జాతి భేదం లేకుండా మైత్రిగా వ్యవహరించి చక్కగా కలిసిమెలిసి ఉంటాయి. ఆయనైతే మన రాజకుమారులకి విద్య సరిగ్గా చెప్పగలరు అని రాజుకి సలహా ఇస్తుంది. దానికి మహారాజు సంతోషించి, దయచేసి ఆ గురువుగారి దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళి చెప్తాడు. ఓకేనా ఫ్రెండ్స్? అప్పుడు వీరు 3 రాజకుమారులతో పాటు రాజు సుదర్శనుడు వీరంతా కలిసి విష్ణు శర్మ దగ్గర ఆశ్రమానికి వెళ్ళారు. ఆశ్రమం దగ్గరికి వెళ్ళారు. అక్కడ విష్ణు శర్మ పిల్లల్ని చూసి, మనం ఈ పిల్లల్ని నాకు వదిలిపెట్టండి మహారాజా, వీరిని ఎలాగైనా విద్య నేర్పించి పంపిస్తానని చెప్పి రాజుకి అభయం ఇస్తాడు. విష్ణు శర్మ రాజుకి ఒక మాట చెప్తాడు. ఏంటంటే, పిల్లలు మనకు నచ్చినప్పుడు విన్నప్పుడు వారి తగ్గ విద్యాబోధన అందించి మనం వారికి విద్య నేర్పించాలి అని చెప్పి విష్ణు శర్మ రాజుగారికి చెప్పి పంపిస్తాడు. ఈ పిల్లల్ని రాజగురువు ఇవాళకి ఫుల్గా ఆటపాటలతో ఆడుకోండి, చక్కగా రేపు నుంచి మనకి క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తానని చెప్తాడు. ఆ క్లాసెస్లో పక్షులు, జంతువులు మళ్ళాగే మాట్లాడతాయి. చక్కగా ఇందులో విజ్ఞానము, వినోదము, రాజనీతి, రాజధర్మం అన్నీ మీరు నేర్చుకుంటారు, ఇవాళకి చక్కగా ఆడుకోండి అని చెప్పి పిల్లల్ని విష్ణు శర్మ పిల్లల్ని ఆడుకోమని పంపిస్తాడు. పిల్లలు కేరింతలు కొడుతూ చక్కగా ఆడుకొని మరుసటి రోజు ఉదయాన్నే క్లాసెస్ వినడానికి మా ఐశ్వర్యలాగా రెడీ అయిపోయి క్లాసెస్ వినడానికి సిద్ధమవుతారు. ఓకేనా? అప్పుడు ముందుగా గురువుగారు మిత్రలాభం అనే ఒక కథని పిల్లలకు చెప్తారు. ఆ మిత్రలాభం కథలో ఏం జరిగిందంటే, గోదావరి చెట్టు నదీ తీరాన ఒక చెట్టు మీద ఒక కాకి చూస్తూ ఉంటుంది. ఒక వేటగాడు ఉచ్చుపన్ని, అంటే వల వేసి కొన్ని గింజలు చల్లుతాడు. అటువైపుగా ఎగురుకుంటూ వస్తున్న ఒక పావురాల గుంపు ఆ గింజలను చూసి, ఇక్కడ మనకి ఆహారం దొరుకుతుంది అని చెప్పి ఆ ప్రదేశంలో దిగుదామని చూస్తాయి. వాటి మహారాజు ఇక్కడ అసలు ఎవరూ సంచరించట్లేదు, ఇలాంటి చోట గింజలు ఉన్నాయంటే ఇదేదో మనకు ప్రమాదం పొంచి ఉందని చెప్పింది. అందులో ఉన్న ఒక ముసలి పావురం చూసి, మహారాజా, నువ్వు ఎక్కువ అనుమానపడుతున్నావు, అలాంటిది ఏమి ఉండదు అని చెప్పింది. వారికి రాజే కారణంగా ఆ పక్షులతో పాటు రాజు కూడా అందులో దిగి ఆ ఉచ్చులో బిగుసిపోవాల్సి వస్తుంది. అప్పుడు మిగతా పావురాలన్నీ కలిసి మహారాజుతో, అయ్యా రాజుగారు, మీరు చెప్పిన మాట వినుంటే మాకు ఈ ప్రమాదం వచ్చేది కాదు అని చెప్తారు. దీనికి రాజు, సరే జరిగిందేదో జరిగింది, తక్షణం ఇమీడియట్గా ఇక్కడి నుంచి మనం బయటపడాలని చెప్పి పక్షులన్నీ కలిసి కూటమిగా అన్నీ కలిసి ఒక్కసారిగా ఆ ఉచ్చు నుంచి ఎగురుతాయి. ఎగిరి అందులో మహారాజుకి తెలిసిన ఒక మూషికం ఉంది ఒక ప్రదేశంలో, అంటే ఎలుక. దాని దగ్గరికి వెళ్ళి ఏమనుకోదు,
అన్నీ ఎగిరి ఒక్కసారిగా లేచి ఎగురుకుంటూ వెళ్తాయి. అప్పుడు మహారాజు, ఆ పావురాల మహారాజు ఆ పక్షులతో మీరందరూ చాలా శ్రమ పడుతున్నారు, నాకు అర్థమవుతుంది అని చెప్పి నా స్నేహితుడు ఉన్నాడు మూషికము అంటే ఎలుక, అతని దగ్గర తీసుకెళ్ళి మన కట్లు విడిపిస్తానని చెప్పి తీసుకెళ్ళి అక్కడ దిగి ఆ మూషికం సహాయంతో వారు ఈ కష్ట సమయం నుంచి బయటపడతారు. దీనివల్ల మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి? మనకి మంచి ఫ్రెండ్స్ ఉంటే మనం ఆపదల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు ఉపయోగపడుతూ సహాయపడుతూ మన జీవితంలో ముందుకెళ్ళచ్చు అనేది ఈ కథ సారాంశం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.